కార్మిక కార్మిక ఈ యజమాని భాస్కర్ ఎక్కడా? ఏంట్రా ఈ డ్రెస్ ఏంటి? నీ ఫ్యాక్టరీలో నువ్వే పని చేయటమేంటి? ఆ చంద్ర ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అయ్యో అన్నయ్యలు, మీకు ఇలాంటి శిక్ష విధించాడా చిన్నన్నయ్య? దీని బదులు నూనె డబ్బాలో తలపెట్టుకొని చచ్చిపోయినా బాగుండేది కదా. నువ్వేట్రా మధ్యలో? సింపతి నాన్న. హ్యాపీగా ఇంపోర్టెడ్ కారులో తిరిగిన వాళ్ళు ఇంపార్టెంట్ లా మార్చేశాడనే బాధ, జాలి. ఇది చేసిన సురేష్ గారు కాదురా, మరి ఈ పని నాగమణిది. అవును, ఆ రోజు మిర్చి బజ్జీలో గుబాయించినప్పుడే అనుకున్నాను ఈ పని నాగమణిదేనని. చల్లే, సంతోషించాలే. భాస్కర్, జరిగింది ఏదో మీ మంచి కోసం జరిగిందిలే. ఇప్పుడు నువ్వు అకారణంగా వెళ్ళి ఒక వర్కర్ ని కొడతావు. ఎందుకు కొట్టవా? తర్వాత చెప్తాను. మన యూనియన్ వర్కర్ని కొడుతున్నారా? స్ట్రైక్ చేద్దాం పదండి. యాజమాన్య జులుం, వర్కర్స్ యూనియన్ జిందాబాద్. యాజమాన్య జులుం, నశించాలి. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. యాజమాన్య జులుం, నశించాలి. యాజమాన్య జులుం, నశించాలి. యాజమాన్య జులుం, నశించాలి. యాజమాన్య దౌర్జన్యం, నశించాలి. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. యాజమాన్యం, దిగాలి. యాజమాన్య జులుం, నశించాలి. యాజమాన్యం. డౌన్ డౌన్. ఏం జరిగింది? యాజమాన్యం, నువ్వైనా చెప్పనయ్యా. ఎలా చెబుతాడు? కార్మికుల చెమటతో శరీరాన్ని పెంచుకున్న మదంతో ఉన్నాడు. ఏం చెబుతాడండి? అసలు ఏం జరిగిందనయ్యా? నీ భార్య గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు రా. మీ ఇద్దరు కాపురం చేయట్లేదు కూస్తుంటే. అందుకని బావగారికి పడుచుకొచ్చేసింది. అయినా వాడేం తప్పన్నాడండి? ఉన్న మాట అన్నాడు. అందుకని కార్మికుడిని పట్టుకుని నీ స్తోత్రం కొట్టేస్తా. పట్టడం కాదురా, నా మరదలు ఏమన్నా అంటే నరికి పారేస్తాను. నరికి పారేస్తాడంట. విన్నారు కదా కార్మిక సోదరులారా, అతను ఎంత రౌడీతంగా మాట్లాడుతున్నాడు. యాజమాన్యం ఇలా గౌరవం చేసి మాట్లాడటం అనేది అన్యాయం మనం చేస్తున్నా. మరో స్వతంత్ర యాజమాన్యులు ఓసారి లోపలికి వస్తావా? పోతే పోనీ, పోతే పోనీ, సతులు గిత్తులు పోతే పోనీ అన్నాడు శ్రీశ్రీ. బాబాయిగా నీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నా. పోనీ కార్మికుల నాయకుడిగా లోపలికి వస్తావా? అలా అన్నావు, బాగుంది. చూసారా కామ్రేడ్స్, మన దెబ్బకి యాజమాన్యం గత వణికిపోయింది. ఎర్రని నినాదాలకి జర్ర జారి కాళ్ళ మీద పడింది. వస్తా, లోపలికి చర్చలకు వెళుతున్నా. తాడో పేడో తేల్చుకొస్తా, లేకపోతే ప్రాణాలిస్తా. బోలో స్వతంత్ర భారత్ కి.